ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు మీ కుటుంబానికి శుభములు, దీవెనలు, ఆశీర్వాదాలు కలుగును గాక. ప్రతిరోజు ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. ప్రతిరోజు మీ కొరకు, మీ కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఈ వీడియో ద్వారా మిమ్మల్ని చూడడానికి, మీకు దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని దేవుడు అనుగ్రహించారు. నేనైతే ఎంతో దర్శనం ద్వారా ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి దర్శనం యాకోబు పత్రిక 1:27 నిజమైన భక్తి విధవరాండ్లకు సహాయం చేయటం, పిల్లలకు సహాయం చేయటం అని యాకోబు పత్రిక 1:27 దేవుడు నాతో మాట్లాడి ఉన్నారు. ఈ దర్శనం ద్వారా నేను బాదంపూర్లో హాస్టల్ పెట్టాను, తర్వాత చిన్నపిల్లలకు హాస్టల్ పెట్టాం, అలాగే విధవరాలకు సహాయం చేస్తున్నాం, పాస్టర్లకు సహాయం చేస్తున్నాం, పేదవారికి సహాయం చేస్తున్నాం, కుష్ఠరోగులకి సహాయం చేస్తున్నాం. ఇదంతా కేవలం దేవుని కృపతోనే ఈ పరిచర్య ఇలా జరుగుతుంది. అంతేకాదు, మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రతి ఉదయకాల సమయంలో ప్రభు పాదాల దగ్గర మేము ప్రార్థన చేసి దేవుడు ఏ రకమైనటువంటి వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని మీకు ప్రతిరోజు మేము అందిస్తూ ఉన్నాం. అంతేకాదు, వాగ్దానం చూసిన వారందరూ కూడా, అయ్యారు మీరు వాగ్దానం ఇచ్చారు, ఆ వాగ్దానం ఈరోజు మా జీవితంలో దేవుడు జరిగించారని ఎంతోమంది ఫోన్ చేస్తున్నారు. ఎంతో సంతోషం. దేవునికే మహిమ కలుగును గాక. ఈ సమయంలో బైబిల్లో కొద్ది నిమిషాలు దేవుని యొక్క సువార్తను మనము విందాం శ్రద్ధగా. బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 99 6 ఇక్కడ చక్కని మాట కనబడుతుంది. ఆయన యాజకులలో మోషే, అహరోనులుండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కీర్తనల గ్రంథము 99 ముగ్గురు భక్తులు కనబడుతున్నారు. మొదటిగా మోషే, రెండవదిగా అహరోను, మూడవదిగా సమూయేలు. ఈ ముగ్గురు భక్తులు కనబడుతున్నారు. మోషే గురించి, అహరోను గురించి వివరించడానికి సమయం లేదు, కానీ ఇక్కడ ప్రార్థించే వారిలో సమూయేలు ఉన్నాడు. ప్రార్థించే వారిలో ప్రతి ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరూ టెన్షన్గా ఉద్యోగానికి వెళ్ళిపోవడానికి, లేకపోతే పనికి వెళ్ళిపోవడానికి, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోవడానికి అందరూ సిద్ధపడిపోతారు, త్వరపడిపోతారు, కానీ ప్రార్థన చేసుకోవడానికి మాత్రం సమయాన్ని ఇవ్వలేరు. ఒక భక్తుడు అన్నాడు, ప్రార్థనే ఊపిరి, ప్రార్థనే ప్రాణం. ప్రియులారా, ప్రార్థన చేయకోకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా, ప్రార్థన చేయకోకుండా నువ్వు ఏ పని చేసినా కూడా ఆ పని అది ముందుకు వెళ్ళదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి కావాల్సింది కూడా ప్రార్థనా పరులు కావాలి. దేవునికి కావాల్సింది ప్రార్థనా వీరులు కావాలి. ప్రార్థనా వీరులు దేవునికి కావాలి. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తులు ప్రార్థన చేశారు. ప్రార్థన ద్వారా కూడా గొప్ప అద్భుతాలు వారు చేశారు. ప్రార్థన ద్వారా యెహోషువ సూర్యుడిని, చంద్రుడిని ఆపగలిగాడు. ప్రార్థన ద్వారా ఏలియా వర్షాన్ని 3.5 సంవత్సరాలు వర్షాన్ని కుమ్మరించాడు, వర్షాన్ని ఆపిచేశాడు. ఇవన్నీ ఎలా జరిగినాయి అంటే, ఎలా సాధ్యమైనవి అంటే కేవలము ప్రార్థన ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. ప్రార్థన బైబిల్ గ్రంథంలో ఎవరి ద్వారా ప్రారంభమైందంటే ఎనోషు అనే ఒక యవనస్తుని ద్వారా ప్రార్థన ప్రారంభమైంది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎక్కడెక్కడో కూర్చోవడానికి, ఎక్కడెక్కడికో వెళ్ళడానికి సమయాన్ని మనం ఇస్తాం, కానీ ప్రభు పాదాల దగ్గర కూర్చుని ప్రార్థన చేయడానికి, ప్రభు పాదాల దగ్గర కూర్చుని మొరపెట్టడానికి, విజ్ఞాపన చేయడానికి మాత్రం సమయాన్ని మనం ఇవ్వలేకపోతున్నాం. కనుక ఇంకా మనము అనుకున్నటువంటి కోరికలు, మనకున్నటువంటి అవసరాలు తీరట్లేదు. ప్రియులారా, ఇక్కడ చూడండి, మనం చదివిన బైబిల్ గ్రంథంలో మోషే కనబడుతున్నారు, అహరోను కనబడుతున్నారు, కానీ ప్రార్థన చేసే వారిలో మాత్రం సమూయేలు ఉన్నాడు. నీవున్నావా? ప్రార్థన చేసే వారిలో, ప్రార్థన చేసే కుటుంబంలో నీవు మొట్టమొదటిగా నిలబడుతున్నావా? చూడండి, మరొక మాట నేను చూపించి నేను ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రార్థనలో ఏ రకమైనటువంటి శక్తి ఉందో ఒక్క మాట నేను చూపించి ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. అపోస్తలుల కార్యాల గ్రంథం
9వ అధ్యాయం ఇక్కడ 40 వచనంలో మనం చూస్తే, పేతురు అందరినీ వెలుపలకు పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం చదివినటువంటి ఈ 9వ అధ్యాయము 40 వచనంలో ఒక స్త్రీ కనబడుతుంది. ఆమె ఎవరంటే ద్వార్కా అనే ఒక స్త్రీ. ఆమె కాయిలాపడి చనిపోయింది, బలహీనతతో, వ్యాధితో చనిపోయింది. కానీ ఆమె చనిపోయినప్పుడు అక్కడున్న స్త్రీలందరూ కూడా ఆమె చేసినటువంటి ప్రార్థన, ఆమె చేసినటువంటి ధర్మకార్యాలు యేసుక్రీస్తు ప్రభు శిష్యుడైనటువంటి పేతురు గారితో చెప్తున్నారు, మంచి సాక్ష్యం చెప్తున్నారు. ఆమె బ్రతుకున్నప్పుడు ప్రార్థన చేసేదండి, ఆమె బ్రతుకున్నప్పుడు ధర్మకార్యాలు చేసేది, ఆమె ఎంతో విశ్వాసం కలిగిన స్త్రీ. ఆమె చనిపోయిందని ఆ చుట్టుపక్కల వారందరూ కూడా ఎంతో దుఃఖముతో వేదనలో ఉన్నారు ప్రియులారా. అయితే దైవజనుడు వారందరినీ వెలుపలకు పంపించి ఆ చనిపోయినటువంటి ద్వార్క ఆమె శవం దగ్గర ఆయన మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి, అమ్మా నువ్వు తిరిగి లే అనగానే చనిపోయినటువంటి ద్వార్క ప్రార్థన ద్వారా మరలా ప్రాణంతో లేచి నిలబడింది. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా, ప్రార్థనలో ఎంత గొప్ప శక్తి ఉందో, ప్రార్థనలో ఎంత గొప్ప అద్భుతం ఉందో. నీ జీవితంలో కూడా ప్రార్థనకి సమయాన్ని ఇవ్వలేకపోతున్నావు కనుక నీకు అనుకున్న కోరికలు జరగట్లా, నువ్వు అనుకున్నటువంటి పనులు జరగట్లా, ఇంకా అనేకమైన సమస్యలతో సతమతం అవుతున్నారు.